ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు కేవలం ఎన్నికల సమయంలోనే అబద్ధాలన్నీ చెప్పి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకునే పన్నంగానే ప్రతి ఎన్నిక కూడా ఆయన నెగ్గడం జరిగింది. అదేవిధంగా రీసర్వే జగన్మోహన్ రెడ్డి గారు భూములు అమ్మేస్తారు, మీ భూములన్నీ కూడా తాకట్టు పెట్టేస్తారని చెప్పారు. ఈరోజు అధికారం మీదే కదా, రీసర్వే ఎందుకు చేశారు అంటే మీరు చేస్తే మంచి, మా నాయకుడు చేస్తే చెడ్డ. ఇది ఎక్కడి న్యాయం? మేము ఒకటి తెలియజేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రోడ్లలోకి రాకముందే నిత్యావసర సరుకులు, డీజిలు, పెట్రోలు, గ్యాసు అన్నీ కూడా తగ్గించకపోతే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వస్తారు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని కూడా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉందో, మీరు దిగొచ్చి ఖచ్చితంగా ఎన్నికల్లో పెట్టినటువంటి మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో అమలుపరచాలి. మా డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం మేము పోరాటం చేసే సమయం కూడా ఆసన్నమైందని కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీరు చెప్పినవన్నీ కూడా నెరవేర్చకపోతే ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఏదైనా ఒక సబ్జెక్ట్ని తీసుకుంటే ఈనాడు కూటమి ప్రభుత్వం దాన్ని డైవర్షన్ చేసి పాలిటిక్స్ చేస్తున్నారు. మనం అంతా కూడా గమనిస్తున్నాం. మీకు ప్రజలు అధికారం ఇచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, మీరు చెప్పినటువంటి మేనిఫెస్టో ఏదైతే మీరు సూపర్ 6 చెప్పారో, మీ మనస్సాక్షికి నేను అడుగుతా ఉన్నా, మీరు చెప్పినటువంటి సూపర్ 6ని మీరు ఎంతవరకు అమలు చేశారనేది మీ మనస్సాక్షిని నేను అడుగుతున్నా. ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు ఏం చెప్పారు, ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బంది పెడుతున్నారు. మిమ్మల్ని నమ్మి సామాన్య ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏదో ఉద్ధరిస్తాడని నమ్మితే ఈరోజు నెట్టేట ముంచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ప్రజలందరినీ కూడా మోసం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని కూడా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మేనిఫెస్టో పెట్టారో వాటిని పూర్తి స్థాయిలో అమలు పరచాలి. ఈ నిత్యావసర వస్తువులన్నీ కూడా రేట్లు తగ్గించాలి. ఇది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్గా మేము ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం అందించాం. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి నిత్య అవసర సరుకులతో పాటు డీజిల్, గ్యాస్, పెట్రోల్ కూడా తగ్గించి మీరందరూ కూడా ప్రజలకు మంచి చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వంతో అనుసంధానం చేసి వాళ్ళకు మంచి గుర్తింపు ఇచ్చి వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పిస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రైవేటీకరణ చేయాలంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అడుగుతున్నాం. వాళ్ళ పరిస్థితి ఏం కావాలా? ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి ఆర్టీసీ సంస్థను ఎవరు ఆదుకుంటారని అడుగుతున్నాను. ప్రభుత్వం బాధ్యత, ప్రభుత్వం వీటన్నిటినీ కూడా వెనక్కి తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం, సంఘటనలు మనం అందరం కూడా చూస్తున్నాం. అబ్బా కొడుకు
అధికారంలోకి రావడానికి అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు నిత్య అవసర సరుకులు కావచ్చు, అదేవిధంగా డీజిల్ మరియు పెట్రోల్ ధరలు కావచ్చు, ఒక్కసారి అదేవిధంగా గ్యాస్ కూడా ఒక్కసారి వీళ్ళు అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అబ్బా కొడుకు మాట్లాడినటువంటి మాటలు కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి అందరూ కూడా నిశ్శబ్దంగా వినాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా చాలా స్పష్టంగా చెప్తా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్ డీజిల్ పైన వేసే పద్ధతిని ప్రక్షాళన చేస్తాం, తగ్గిస్తా. తద్వారా అన్ని ధరలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లో ఉంది, హైయెస్ట్ చార్జెస్. అదే సమయంలో నైబరింగ్ స్టేట్స్ లో మనకంటే తక్కువ ఉంది కాబట్టి అక్కడ బోర్డులు పెట్టేశారు. ఆంధ్రప్రదేశ్ లో రేట్లు ఉన్నాయి, మా దగ్గర ఇక్కడ ఉన్నాయి, కానీ ఇక్కడ ఫుల్ ట్యాంక్ వేసుకొని పోతే అందరూ అక్కడ ఫుల్ ట్యాంక్ వేసుకొని ఇక్కడికి వచ్చి మనకు వచ్చే ఆదాయం అక్కడ పోతూ ఉంది. రెండోది మీరు చూస్తే ఓవరాల్ గా మన ఆదాయం తగ్గింది, ధరలు పెరిగాయి, ఆదాయం తగ్గింది. దానికి కారణం అసమర్థ ముఖ్యమంత్రి. అంటే ఎవరు అసమర్థ ముఖ్యమంత్రి అంటే ఇప్పటి చంద్రబాబు నాయుడు గారని మనం గొప్పగా చెప్పుకోవచ్చు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోవిడ్ అనే మహమ్మారితో ప్రపంచమంతా కూడా అల్లకల్లోలమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత భారాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత భారాన్ని ప్రజల మీద మోపలేదు. కానీ అబ్బా కొడుకు ఇద్దరు కూడా ప్రగల్భాలు పలికి ఎక్కడికి వెళ్ళినా మేము అధికారంలోకి వస్తే డీజిల్ రేటు తగ్గిస్తాం, పన్నులు తగ్గిస్తాం, పెట్రోల్ రేటు తగ్గిస్తాం, స్మార్ట్ మీటర్లు ఉండవు, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం, అనేక ఒకటి కాదు రెండు కాదు ఈ రాష్ట్ర ప్రజల్ని అడ్డగోలుగా మోసం చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అని గొప్పగా చెప్పుకోవచ్చని కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇందాక చెప్పడం మనం చూసాం, కర్ణాటకలో, తమిళనాడులో, బయట రాష్ట్రాల్లో తక్కువ ఉంది, ఈ అసమర్థ ముఖ్యమంత్రి వల్ల ఈ పాలన ఇలా ఉంది ఆయన చెప్పి అధికారంలోకి వచ్చి దాదాపు ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతా ఉందా లేదా? ఈ 2 సంవత్సరాల్లో నీ వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్ని అగసాట్లు పడుతున్నారో తెలుసా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా. నువ్వు చెప్పినటువంటి హామీలు నెరవేర్చలేకపోయావు. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు అమ్మఒడి పథకం ద్వారా ఏదైతే పిల్లల తల్లులకు నేరుగా అకౌంట్లోకి 14,000 రూపాయలు జమ చేస్తే ఈ లోకేష్ బాబు గారు 1000 రూపాయలు జే ట్యాక్స్ అని అడిగాడు. ఈరోజు కేవలం 13,000 మీరు వేస్తున్నారు. ఇది ఎవరు ట్యాక్స్? నారావారి ట్యాక్సా 2,000 అని అడుగుతున్నా. ప్రతి పిల్లాడికి కూడా 2,000 కట్ చేయడం జరిగింది. అంటే ఇది నారావారి ట్యాక్సా అని అడుగుతున్నా. అదేవిధంగా స్మార్ట్ మీటర్స్, ఇప్పుడు మనం డబ్బులు కడితే కానీ మనకు కరెంట్ ఇవ్వరు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అబ్బా కొడుకు తెలుగుదేశం నాయకులు ఈ రాష్ట్రం అంతా కూడా ఊదర కొట్టుకుంటూ వెళ్ళారు. మేము అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లన్నీ కూడా మిమ్మల్ని ఫిట్ చేయనివ్వం, పెరిగి పారేస్తామని చెప్పినటువంటి ప్రగల్భాలు పలకలేదని అడుగుతా ఉన్నా నేను. ఏం మన అడ్డలుగా ఉన్నాను. ఓకే ఏం కడుపు పోయి లోపల తెలుసుకుంటావా?
3 బిడ్డల కంటే 30,000 బాబు అన్న పాచాంతో ఫోటో తీసుకున్నాం పెద్ద వాళ్ళ ఫోటో తీసుకుంటా బతికేస్తారు. ఓకేనా సైడ్ కొంచెం అట్లా జరగండి. నా గ్యాప్ ఇచ్చి పెట్టుకున్నాను. సీనన్నా కొంచెం 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 అదే జై జగన్ జై జగన్ జై జగన్
బాబు షూరిటీ మోసం గ్యారంటీ, బాబు షూరిటీ, బాబు షూరిటీ, బాబు షూరిటీ, బాబు షూరిటీ, బాబు షూరిటీ, జై జగన్, బాబు షూరిటీ, బాబు షూరిటీ, బాబు షూరిటీ, బాబు షూరిటీ. పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలి, పెరిగిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలి, గ్యాస్ ధరలను అసలు ఆయన రాకుండా ఇప్పుడు కొంచెం సైడ్ ముందర పెట్టి కూర్చోపా ఇష్టంగా జల్సా చేసుకోబోతాను దాని గురించి చెప్పండి. వీళ్ళు హెలికాప్టర్లు అంతా తిరుగుతూ ఉంటారు, కార్లు తగ్గించామంటారు, కానీ కార్లు తిరుగుతూ ఉండవు వాళ్ళ వెనకాల. దానిపైన మీ అభిప్రాయం చెప్పండి. వీళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉండి ఈ రాష్ట్ర ప్రధానమంత్రి మోదీ గారు ఏదైతే ఆదేశించారో వాటిని కూడా అమలు చేయలేకపోతున్నటువంటి దుర్మార్గ పరిపాలనగా చూస్తున్నాం. ఎందుకంటే సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఆయన కాన్వాయ్ని తగ్గించుకొని ఇంధనం భారం పడకుండా ఉండాలని ఆలోచన దూరదృష్టితో చెప్తే మన రాష్ట్రం, మన కర్మ, మన ఆంధ్ర ప్రజల కర్మ వీళ్ళని గెలిపించిన దానికి ఈరోజు ముగ్గురికి 3 ఫ్లైట్లు, 3 హెలికాప్టర్లు, విచ్చలవిడిగా ప్రయాణాలు. పొద్దున్న హైదరాబాద్లో బయలుదేరుతారు, విజయవాడకు వస్తారు. ఏదో ఆఫీస్ పని చూసుకున్నట్లుగా ఆఫీస్ చూసుకొని సాయంత్రం మళ్ళీ విజయవాడ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరిపోతారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రతిదీ కూడా లెక్కలు చూపిస్తున్నారు. ప్రతిదీ కూడా లెక్కల్లో తెలుస్తున్నాయి. ఎవరు ఎంత ఖర్చు పెడుతున్నారు,
ఎవరెవరు ఎన్ని విమానాలు వాడుతున్నారు, ఎన్ని చాపర్లు వాడుతున్నారు? 3 వ్యక్తులకు 3 ప్రత్యేక విమానాలు అవసరమా? 3 ప్రత్యేక చాపర్లు అవసరమా? పోనీ ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మీరు చేసింది ఏంటి? ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల గురించి మీరు ఏదైనా ఆలోచిస్తున్నారా? మీరు ప్రజల మీద ఇంత భారం మోపి మీరు జల్సాలు చేస్తున్నారు కదా, వీటికన్నిటికీ కూడా మీరు ఏం సమాధానం చెప్తారని కూడా అడుగుతున్నాం. మేము ఖచ్చితంగా ఒకటి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. మీరు చెప్పినటువంటివి చేయకపోగా ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మీరు తెలంగాణలో జల్సాలు చేస్తే పర్వాలేదు, అక్కడే ఉంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో రాజకీయాలు చేసి వాళ్ళ నెత్తిన భారం మోపి మీరు తెలంగాణలో జల్సాలు చేయడం కరెక్ట్ కాదని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా దిగొచ్చి ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటా ఉన్నాం. కొంచెం ఆలు పడ్డాయి సైడ్ నా లోపలికి వచ్చాను. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే నేను వెనక్కి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే ఓకేనా? కెమెరాలు పంపించేస్తాను. రోడ్లో సుహేబ్ భాయ్ చూడన్నా వాళ్ళంతా అయిపోయా ఓకే ఓకే
సింగల్ ఏం లేదు అంతా వాళ్ళ జై జగన్ హైట్ కొంచెం హైట్